హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. జిమ్ అంటే భయం వేస్తుందా? నా ఏజ్ అయిపోయింది, ఇప్పుడు జిమ్ ఏంటి అని అనుకుంటున్నారా? ఒక విషయం క్లియర్‌గా చెప్తున్నాను. జిమ్ అంటే ఏజ్ లిమిట్ లేదు. మీరు 20 ఏళ్ళు అవ్వనివ్వండి, 40 ఏళ్ళైనా, 60 ఏళ్ళైనా సరే మీ బాడీ మూవ్‌మెంట్ అవసరం ఉంటుంది. జిమ్ అంటే భారీ వెయిట్‌లు ఎత్తడం కాదు. జిమ్ అంటే మీ ఆరోగ్యం కోసం ఓ స్టెప్. 5 నిమిషాల వాకింగు, లైట్ ఎక్సర్‌సైజ్ బాడీ మెల్లగా అడ్జస్ట్ అవుతుంది. మొదటి రోజు కొంచెం కష్టం అనిపిస్తుంది. కానీ 10 రోజులు చేస్తే మీరు మిస్ అవుతారు. స్లోగా చేయండి. లైట్ వెయిట్‌లు చేయండి. ఏజ్ పెరిగింది అనేది మనం నిజం. కానీ మనం కేర్ తీసుకోకపోవడం, ఆపేయడం తప్పు. మీరు మొదట స్టెప్ వేయండి. మీ హెల్త్ మీ చేతుల్లో ఉంది. సహకరించడానికి అక్కడ కోచ్‌లు గాని, ఫ్రెండ్స్ గాని ఎవరో ఒకరు సాయం చేస్తారు మనకి. మీరు చిన్న చిన్న వర్కౌట్‌లు చేస్తే సరిపోతుంది. లైట్ వెయిట్ చేయండి. ఇబ్బంది లేకుండా చేయండి. ఈరోజు చేస్తున్న ఎక్సర్‌సైజులన్నీ అవే. నేను లాటిస్ చేస్తున్నానని చెప్పొచ్చు. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో లాటిస్ గురించి చెప్పాను. లైట్‌గా ఈరోజు మనం లాటిస్ ఎక్సర్‌సైజ్ చేస్తూనే సెకండ్ ఎక్సర్‌సైజ్ కింద మనం బైసెప్ తీసుకున్నామన్నమాట. లాటిస్‌లో కొన్ని వేరియేషన్ చేశాను. ఆల్రెడీ ఈ వేరియేషన్స్ అన్నీ మీకు లాస్ట్ వీడియోలో చెప్పేసాను. అయినా స్లోగా లైట్ వెయిట్ చూడండి. నేను వేసేది ఎంతుంటుందంటే 20 కేజీల కన్నా ఎక్కువ ఉండదు. ఒక మనిషి 20 కేజీలతో ఎక్సర్సైజ్ చేయడం అంత పెద్ద కష్టం కాదని నా ఫీలింగ్. ఎందుకంటే నాకు అలవాటు పడింది కాబట్టి. మీరు వచ్చారు అదే ప్లేస్‌లో మనం ఒక 10 కేజీలు పెడదాం. ఇబ్బంది ఏం లేదు. ప్రాక్టీస్ చేయకపోతే తప్పు గానీ, ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏం తప్పు లేదు. రండి, ప్రయత్నిద్దాం, జిమ్ చేద్దాం, మన ఆరోగ్యం కాపాడుకుందాం. బైసెప్. బైసెప్‌లో ఇదొక వేరియేషన్ మాట. సింపుల్‌గా లైట్ వెయిట్‌తో మనం బ్యాక్‌కి సపోర్ట్ వస్తుంది. మజిల్ మీద కరెక్ట్‌గా పడుతుంది బైసెప్‌లో. ఫస్ట్ టైమ్ వచ్చిన వాళ్ళందరూ డంబుల్ ఎక్సర్సైజ్ చేస్తాం మనం బైసెప్. ఎందుకంటే అందరికీ గుర్తొచ్చేదేంటంటే డంబుల్ ఎక్సర్సైజ్ బైసెప్‌లో. సో, అందులో ఏంటంటే ఒక 2, 3 వారాలు పోయిన తర్వాత ఇలాంటి ఎక్సర్సైజ్‌లు యాడ్ చేసుకుంటే మనం సింపుల్‌గా మన ఏజ్‌ని కాలిక్యులేట్ చేస్తూ ఇది కరెక్ట్‌గా అడ్జస్ట్ అవుతుంది. చూడండి, రోప్ పర్ఫెక్ట్‌గా పడుతుంది. చాలా బావుంటుంది ఎక్సర్సైజు. రిలాక్స్‌గా మనం ఒక 3 సెట్‌లు చేస్తాం. హ్యాపీగా మన మధ్యలో ట్రైన్ అవుతుంది. మీరు జిమ్ అనేది ఒక భూతంలా చూడడం మానేయండి. రండి, చేద్దాం. ఎవరైనా ఏ ఏజ్‌లో అయినా లైట్ వెయిట్ అయినా చేద్దాం. అంతేగాని మనం జిమ్ చేయకూడదు, జిమ్ చేస్తే ఏదవుతుందని ఏం మనసులో పెట్టుకోకండి.